హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఇప్పుడు చేసే రెసిపీ పుట్నాల పొడి అండి. పక్కా కొలతలతో చేస్తున్నాను. పుట్నాలు 150 గ్రాములు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 15, చింతపండు ఒక నిమ్మకాయ, చిన్న సైజు నిమ్మకాయ అంతా, ఎల్లుల్లిపాయలు 100 గ్రాములు, పల్లీలు కొన్ని ఒక స్పూన్ అని తీసుకోండి, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ లేకుండా పుట్నాల పప్పు మంచిగా వేపేసుకోండి. పుట్నాల పప్పుని వేరుశనగపప్పు అని కూడా అంటారు, ఎవరి భాష వాళ్ళదే. వేపేసుకొని పక్కన పెట్టుకొని ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేపుకోండి దోరగా, జీలకర్ర కూడా దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు అండి. చింతపండు ఎందుకు వేపుతున్నానంటే కొంచెం వాటర్ అనేది ఉంటుంది, ఆ చెమ్మ తీసేస్తుందని వేపుతున్నాను. ఎందుకంటే నిలవ ఉండే పొడి కదా, మళ్ళీ ఖరాబ్ అవుతుంది, అందుకనండి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని పల్లీలు వేపుకోవాలి. పల్లీలు ఏముంది వేసుకోవద్దని అనుకోవద్దండి. పల్లీ వేసుకుంటే మంచిగా కమ్మగా ఉంటుంది పొడి. చాలామంది వేయరు, కానీ వేసి చూడండి. ఇవి కూడా మంచిగా వేపుకొని ఆయిల్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, మంచిగా చితక్కొట్టుకోండి. ఒక రోల్లో చితక్కొట్టుకొని అప్పుడు వేపుకోండి. తొక్కలు తీసేద్దాము, తొక్కలు బాగోదేమో అని అనుకోవద్దు. తొక్కలతోటే మంచిగా చితక్కొట్టుకొని ఇట్లా దోరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోండి. అప్పుడే దాని ఫ్లేవర్ అది మంచిగా ఉంటుంది పొడిలో. నేను చెప్పినట్టు చేయండి. మీరు చేసిన తర్వాత నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి ఎలా ఉందో అనేది. అదే కదా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది మాలాంటి వాళ్ళకి, కొత్తగా చేసే వాళ్ళకి. ఇది కూడా మంచిగా వేపేసుకుని పెట్టుకున్నాం కదా. మిక్సీ జార్లో అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చండి. చింతపండు మాత్రం విడివిడిగా తీసుకోండి, ఎందుకంటే టకటక తగులుతుంది. ఇలా మంచిగా అన్నీ వేసేసుకుని మెత్తగా పొడి కొట్టేసుకోండి. ఎన్ని రోజులైనా ఉంటుందండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను అవసరం లేదు ఈ పొడి. ఎందుకంటే చింతపండులో కూడా మనం వేపేసాం, మనం తడి లేకుండా చేసాం కాబట్టి. ఇట్లా అన్నీ వేసేసుకొని సాల్ట్ వేసుకోండి సరిపడంగానే. కారం మీకు ఇంకా కావాలనుకుంటే 4 మిరపకాయలు వేసుకోండి. ఇలా మెత్తగా పొడి కొట్టేసుకోండి. పుట్నాల పొడి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్, చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.